हुकुम टाइगर का हुकुम। వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వీడియో చేద్దాం. హాయ్ చెప్పు. హాయ్ హాయ్, ఐమ్ తారా రాథోడ్. సో మీరు కొన్ని డౌట్స్ అడిగారు కదా నన్ను, సో అవి క్లారిఫై చేయడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. లైక్ ఏంటి అంటే, రీసెంట్గా నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు లాయర్ ఎలా అవ్వాలి అని చెప్పినప్పుడు చాలా డౌట్స్ అడిగారు ఆ వీడియో కింద. సో అవైతే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ నా శాలరీ యాజ్ అన్ అడ్వకేట్, ఇంకా యూట్యూబ్లో నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా, మా హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు, సో ఇవన్నీ కొన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఈ వీడియో అయితే ఎన్ వరకు చూడండి. సో అండ్ ఫస్ట్ బిగినింగ్ ఏంటి అని అంటే, నా క్వాలిఫికేషన్ తెలిస్తేనే కదా నేను లాయర్ ఎలా అయ్యాను అని చెప్పగలుగుతాను. సో ఫస్ట్ అయితే నేను సెకండ్ ఇయర్లో, అంటే డిగ్రీ సెకండ్ ఇయర్, బీఎస్సీ కంప్యూటర్స్ నాది. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడైతే నా మ్యారేజ్ జరిగిన తర్వాత థర్డ్ ఇయర్ అయితే మ్యారేజ్ తర్వాత కంప్లీట్ చేశాను. తర్వాత 1 ఇయర్ ఇంకా ఖాళీగానే ఉన్నాను, ఏం వర్క్ చేయలేదు, లైక్ ఏం జాబ్ చేయలేదు, అలా అని చెప్పి ఎలాంటి చదువు కూడా చదవలేదు, లైక్ ఖాళీగా ఉన్నాను అంతే. అయితే ఇంకా ఏదైనా జాబ్ చేద్దాము అని అనుకుంటే, ఇంకా మా వారు 15,000 బిలో 15,000 ఉంటుంది కదా ఫ్రెషర్స్కి శాలరీ. సో 15,000కి ఏం చేస్తావులే, అది ట్రావెలింగ్ ఛార్జెస్కి అయిపోతుంది, ఇంట్లో కూర్చో పర్లేదు, ఏదైనా మంచి జాబ్కి ట్రై చెయ్యి అనేసి అయితే అన్నారు. ఇంకా సరే అని చెప్పి నేను కూడా చిన్న జాబ్ ఏం చేస్తాలే అని చెప్పేసి ఇంకా ఖాళీగానే ఉన్నాను. తర్వాత ఇంకా మా వారు 1 ఇయర్ తర్వాత, నీకు ఎల్ఎల్బి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది, ఆ ప్రొఫెషన్ అయితే బాగుంటుంది నీకు అని చెప్పేసి అన్నారు. సరేలే, నేనైతే డిసైడ్ అవ్వలేదు లాయర్ అవుదామని చెప్పి, ఇదంతా మా హస్బెండ్ మాత్రమే డిసైడ్ చేశారు. సరే అని చెప్పి నేను మహాత్మా గాంధీ లా కాలేజ్లో అయితే జాయిన్ అయ్యాను. అండ్ బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను కాబట్టి, లైక్ డిగ్రీ గ్రాడ్యుయేట్ కాబట్టి నేను 3 ఇయర్స్ కోర్స్ చేశాను. అండ్ ఎలా ఉంటుంది ఈ ఎల్ఎల్బి అని అంటే, 10th తర్వాత అయితే 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, బికాజ్ ఇంట్లో చదవట్లేదు కాబట్టి 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. అండ్ డిగ్రీ తర్వాత అయితే 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది అనమాట. సో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 3 ఇయర్స్ కోర్సులో జాయిన్ అయ్యాను. ఇందులో మనకి జనరల్ ఇంకా ఆనర్స్ 2 ఉంటాయి ఎల్ఎల్బిలో. సో నేనైతే జనరల్ తీసుకున్నాను, ఆనర్స్ ఏం తీసుకోలేదు. ఆనర్స్లో ఏంటి అంటే, అడిషనల్గా ఒక సబ్జెక్ట్ ఆర్ఎల్స్ 2 సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, లైక్ సెమ్ వైజ్ సబ్జెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి, బట్ రెండింటికి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు, జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఈక్వల్గా ఉంటాయి. సో నేనైతే జనరల్ చేసిన తర్వాత అయితే ఎన్రోల్ అయిన తర్వాత ఇంకా ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ నుండే నేను ఇంటర్న్షిప్కి వెళ్ళేదాన్ని. ఇంటర్న్షిప్ అంటే ప్రాక్టీస్ చేయడానికి, లైక్ ఎన్రోల్ అయిన తర్వాతే అఫీషియల్గా ప్రాక్టీస్ చేస్తారు, దీన్ని ఇంటర్న్షిప్ అంటారు. ఇంటర్న్షిప్ అంటే జనరల్గా ఏం చెప్పాలి మీకు, ట్రైనింగ్ లాంటిది, ఓకేనా, ట్రైనింగ్ లాంటిది కాబట్టి ఇంటర్న్షిప్కి నేను వెళ్ళేదాన్ని. సో ఎక్కడికి వెళ్ళేదాన్ని అంటే హైకోర్టుకి వెళ్ళేదాన్ని. సో మా మేడం అయితే చందన మేడం, తను వీడియో చూసినట్టయితే మాత్రం కామెంట్ చేయండి అక్క. అండ్ తను కూడా సిస్టర్ లాగా ఉంటుంది అనమాట. తనతో నేను రెగ్యులర్గా హైకోర్టుకి అయితే వెళ్ళి ఇంటర్న్షిప్ చేసేదాన్ని. అండ్ తర్వాత లోవర్ కోర్ట్స్కి చాలా తక్కువగా వెళ్ళేదాన్ని, లైక్ లోవర్ కోర్ట్స్ ఎక్కువగా వెళ్ళకపోయేదాన్ని. వెళ్తే రంగారెడ్డి కోర్టు మా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి ఎల్బీ నగర్ కోర్టు, ఇంకా అక్కడికైతే వెళ్ళేదాన్ని. అండ్ అలా నేను ఇంటర్న్షిప్ చేస్తూ సైమల్టేనియస్గా అయితే నేను వీడియోస్ కూడా చేస్తుండే, లీగల్ కంటెంట్ వీడియోస్. అది మంచి హిట్ అయినాయి అనుకోండి. ఆ డేస్లో నాకు ఒక 1 lakh ఫాలోవర్స్ అయితే వచ్చారు. నా లీగల్ కంటెంట్ వీడియోస్ని మెచ్చి అవార్డు ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, ఇంకా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. అప్పట్లో బాగానే క్రేజ్ ఉండే నా వీడియోస్కి. తర్వాత కన్సీవ్కి ట్రై చేశాను, ఇంకా తర్వాత కోర్టుకి వెళ్ళడం మానేశాను మెల్లగా. ఇంకా అప్పుడు నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా తీయకపోతుండే, బికాజ్ నేను కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ టైగర్ బాబు కూడా ఇంకా కడుపులో పట్టిన తర్వాత అయితే ఇంకా నేను వీడియోస్ కంప్లీట్గా మానేశాను. ఇది ప్రెగ్నెన్సీ స్టోరీ కాదు, ప్రెగ్నెన్సీ స్టోరీ మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అన్ని కాంప్లికేషన్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి ఇంకా వీడియోస్ ఆపేశాను, కోర్టుకి వెళ్ళలేదు, ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, ఇంకేమీ చేయలేదన్నమాట. సో అందుకనేసి అయితే ఇంకా ప్రాక్టీస్ ఆపేసి కంప్లీట్గా నేనైతే ఇంట్లోనే ఉన్నాను. ఎల్ఎల్బి చేసిన తర్వాత ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో కూడా చెప్తాను. ఎల్ఎల్బి చేసిన తర్వాత అయితే మీరు యాజ్ ఎ అడ్వకేట్ లాగా ప్రాక్టీస్ చేయొచ్చు, అడ్వకేసీ చేయొచ్చు, అండ్ జూనియర్ సివిల్ జడ్జ్ అవ్వచ్చు,
ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయినాక మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. అది క్వాలిఫై అవుతే మాత్రం మీరు జడ్జ్ అవ్వచ్చు. ఇంకా తర్వాత మీరు ఏదైనా కాలేజెస్లో ప్రొఫెసర్ లాగా వర్క్ చేయొచ్చు. ఇంకేదైనా ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్లో మీరు లీగల్ అడ్వైజర్ లాగా కూడా ఉండొచ్చు ఆ సెక్టార్కి మొత్తం. అండ్ ఇంకా చాలా ఉంటాయి, గవర్నమెంట్ జీపీ లెక్క ఇలా చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నేను కొన్ని మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నేను ప్రాక్టీస్ చేశానా లేదా, నేను ఎన్రోల్ అయ్యానా లేదా అంటే నేను ఎన్రోల్ అయ్యాను, నేను ప్రాక్టీస్ కూడా చేశాను. బట్ ప్రాక్టీస్ చేసే టైంలోనే ఇంకా నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత నేను కంప్లీట్గా వీడియోస్ చేయడం ఆపేశాను, ఇంకా ప్రాక్టీస్ కూడా చేయడం ఆపేశాను. ఇంకా అప్పటి నుండి అయితే నేను రెగ్యులర్గా కోర్ట్కి వెళ్ళట్లేను. ముందైతే రెగ్యులర్గా కోర్ట్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తావు అక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు టైగర్ బాబు చాలా చిన్నవాడు, జస్ట్ 1 year వాడికి. వాడిని చూసుకోవాలి, అది నా బాధ్యత. నా ఫస్ట్ నాకు టైగర్ బాబు తర్వాతే ఏదైనా, ఈవెన్ నా ప్రొఫెషన్ అయినా, లేకపోతే మా హస్బెండ్ అయినా, మా పేరెంట్స్ అయినా, ఎవరైనా ఫస్ట్ నాకు టైగర్ బాబు. ఎందుకంటే వాడు పుట్టడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను, వాడి కోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానంటే లైక్ నేను కష్టపడ్డాననే కాదు, ఏ మదర్కైనా ఫస్ట్ బేబీ తర్వాతే ఏదైనా. కాబట్టి ఇంకా నేను వాడికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, లైక్ వాడు స్కూలింగ్లో జాయిన్ అయిన తర్వాత అయితే మళ్ళీ ఈ ప్రొఫెషన్ అయితే కంటిన్యూ చేస్తాను. అలా అని చెప్పి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, యూట్యూబ్లోనే ఉంటాను అని కాదు. ఇది నేను పర్సనల్ ఇంట్రెస్ట్, ఇంకా ఖాళీగా కూర్చున్నాను కదా ఇంట్లో, ఏదో ఒకటి చేద్దాం అనేసి అయితే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ మంచిగానే మీ అందరు ఎంకరేజ్ చేశారు, నా వీడియోస్ అందరు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇలానే కంటిన్యూ చేస్తాను. ఎలా చేయాలి అక్క అని చాలామంది అడుగుతున్నారు. 10th తర్వాత ఎల్ఎల్బి చేయొచ్చు, డిగ్రీ బీటెక్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఎల్ఎల్బి చేయొచ్చు. 10th తర్వాత అయితే మనకి 5 years కోర్స్ ఉంటుంది. అండ్ డిగ్రీ బీటెక్ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత అయితే 3 years కోర్స్ ఉంటుంది. ఇంకా నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే 3 years కోర్స్ చేశాను. ఏ కాలేజ్లో అంటే మహాత్మా గాంధీ లా కాలేజ్లో, విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ ఎల్బీ నగర్. లాయర్ అవ్వాలి అని అనుకుంటే అవ్వచ్చు, చాలా ఈజీ ప్రొఫెషన్, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్ చేయాలి అనుకుంటాను. బేసిక్గా జనరల్గా నార్మల్గా అందరికి అర్థమయ్యేలాగైతే చెప్పాను ఇక్కడ. సో నేను అడ్వకేట్గా ఎంత ఎర్న్ చేశాను, ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేశాను అని అంటే, నేను అడ్వకేట్గా 3 years చదువుకున్నాను. తర్వాత ఒక 6 months, అరౌండ్ 6 months అలా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు మంచి కేసెసే వచ్చాయి. లైక్ నేను ఎలా కేసెస్ వచ్చాయి నాకు అని అంటే, నేను లీగల్ కంటెంట్ వీడియోస్ చేస్తుండే కదా, ఆ లీగల్ కంటెంట్ వీడియోస్ చూసి చాలామంది క్లయింట్స్ అయితే నా దగ్గరకు వచ్చేవాళ్ళు. అండ్ ఈ ప్రొఫెషన్లో బాగుంటుంది, లైక్ మనం మంచిగానే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మంచిగానే ఎర్న్ చేయొచ్చు. సో నేనైతే ఎంత ఎర్న్ చేశాను అని చెప్పేసి ఎగ్జాక్ట్గా చెప్పలేను, ఎందుకంటే నేను ఇంత ఎర్న్ చేశాను అనేసి అయితే పక్కన పెట్టలేదు కదా, ఎంత ఎర్న్ చేశాను అని చెప్పి రఫ్గా చెప్తాను మీకు. లైక్ నాకు కాల్స్ వస్తుంటాయి అన్నమాట, అంటే లీగల్ అడ్వైస్ కోసం చాలామంది కాల్స్ చేస్తుంటారు. ఎవరు ఫ్రీగా మాట్లాడరు కదా, బికాస్ మేము చదువుకున్నది అయితే ఫ్రీ సర్వీస్ చేయడానికి కాదు కదా. ఫ్రీ సర్వీస్ కోసం అయితే మీకు లీగల్ ఎయిడ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో లీగల్ ఎయిడ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీ సర్వీస్ తీసుకోవచ్చు. బట్ మేము ప్రైవేట్ అడ్వకేట్స్ కాబట్టి మేమైతే ఫ్రీ సర్వీస్ చేయలేము. అందుకని నాకు లీగల్ కంటెంట్ వీడియోస్ చేసినప్పుడు కింద ఏదైనా లీగల్ అడ్వైస్ కోసం కాల్ చేయండి అని నా నెంబర్ ఇస్తాను. అప్పుడు నా నెంబర్ కాల్ చేస్తే ఇంకా నేనైతే కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తే నాది బేసిక్గా 500 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండూ ఉంటాయి. లైక్ నాకు ఓన్గా ఆఫీస్ లేదు, బట్ నేను మా టీం ఉందన్నమాట, టీంతో కలిసి అయితే మా అసోసియేట్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి అయితే వర్క్ చేశాను. సో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు మనకి కన్సల్టేషన్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి నా ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు వేరు. ఆన్లైన్ కన్సల్టేషన్ అయితే 5000, ఆఫ్లైన్ కన్సల్టేషన్ అయితే 2000. ఇలా ఇంకా మీరే అర్థం చేసుకోండి నేను ఎంత ఎర్న్ చేశాను ఏంటి అని చెప్పేసి. ఇంకా ప్రాక్టీస్ ఆపేసాను కాబట్టి ఏమీ ఎర్న్ చేయట్లేను దాంట్లో నుండి. ఓల్డ్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ సైడ్ నుండి ఏదైనా కేసు రిఫర్ చేస్తే మా అసోసియేట్స్కి ఎవరికైనా ఇస్తాను. లేదు మేడం మీరే చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు కొన్నిసార్లు మాత్రం నేను కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అలా అయితే నేను అడ్వకేసీ ప్రొఫెషన్లో ఎర్న్ చేశాను. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. మీ అందరికీ డౌట్ ఉంది కదా, నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చెప్పేసి. ఎస్, నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. నేను పెట్టిన 1 monthకే యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అండ్ ఫస్ట్ మంతే నాకు యూట్యూబ్ నుండి శాలరీ కూడా వచ్చింది. అది ఎంత అంటే చాలా తక్కువ. నేను అడ్వకేసీ ప్రొఫెషన్లో ఎర్న్ చేసినంత అయితే నాకు రాలేదు. జస్ట్ ఇది నేను పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం పెట్టాను. నేను ఒకటి సంపాదించేసేయాలి, నేను ఒకటి
నేను అట్లా బతకాలి ఇట్లా బతకాలి యూట్యూబ్ మీద బతకాలి అనేసి అయితే నాకు లేదు. జస్ట్ నార్మల్గా పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం ఇంకా ఖాళీగా ఉన్నాను కదా టైగర్ బాబు పుట్టిన తర్వాత ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం. నేను ఎప్పుడు ఖాళీగా లేను. నేను లైక్ ముందు కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా 1 ఇయర్ ఉన్నాను కదా, 1 ఇయర్లో కూడా నేను చిన్నగా ఏదో బిజినెస్ చేసేది. డబ్బీలో జాయిన్ అయిన తర్వాత కూడా లీగల్ కంటెంట్ వీడియోస్ చేశాను. ఇంకా టైగర్ బాబు కడుపులో ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. అలా అని చెప్పి నాకు ఖాళీగా కూర్చోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి అయితే పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎంత ఎర్న్ చేస్తున్నాను అనేది చాలా తక్కువే. నేను అడ్వకేసీ ప్రొఫెషన్లో ఎర్న్ చేస్తున్నంత అయితే కాదు. యూట్యూబ్ శాలరీ వల్లే నేను బతుకుతున్నాను అనేసి అయితే నేను చెప్పట్లేను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది 4 months. ఇంకా మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత తక్కువ వస్తుందో. ఇంకా బిలో ఒక 15,000 అంతే యూట్యూబ్ నుండి నాకు వచ్చేది. బిలో 15,000 మాత్రమే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ మానిటైజేషన్ అయిందని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఏంటి, మా హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు అనేసి అడుగుతున్నారు. మా హస్బెండ్ అయితే సాఫ్ట్వేర్. తనైతే 5 years నుండి ఈ ప్రొఫెషన్లో ఉన్నాడు. అండ్ ఇయర్లీ వన్స్ అబ్రాడ్ కూడా వెళ్తూ ఉంటాడు. లైక్ ఆన్ సైట్ వర్క్ పర్పస్ కోసం 1 ఇయర్కి 3 months అక్కడ ఉంటారు. ఇంకా మిగతా 9 months అయితే ఇక్కడ ఉంటారు. ప్రీవియస్ 2 years నుండి వెళ్ళట్లేడు. బికాజ్ 1 year నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళలేదు, తర్వాత టైగర్ బాబు పుట్టిన తర్వాత అయితే వెళ్ళలేదు, మళ్ళీ ఈ ఇయర్ వెళ్తాడు. అండ్ ఇది మా హస్బెండ్ అయితే సాఫ్ట్వేర్. తన శాలరీ డీటెయిల్సా తననే అడగాలి. బికాజ్ అందరికీ ఇష్టం ఉండదు కదా వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎక్స్పోజ్ చేయడం. అందుకనేసి అయితే ఈ డీటెయిల్స్ తనని ఎప్పుడైనా అడిగి చెప్తాను. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా ఎక్కువగా నా ఛానల్లో అడిగేది ప్రెగ్నెన్సీ జర్నీ. ఆ జర్నీ చెప్పాలి అని అంటే నిజంగా జర్నీ లాగానే ఎంత వెళ్ళినా ఆగదు అది. ఎందుకు అంటే ఆ స్టోరీ చెప్తే ఆ స్టోరీతో మనము కొన్ని బుక్సే రాయొచ్చు. బికాజ్ నేను ఫేస్ చేసినన్ని బాధలు నాకు తెలిసి ఎవరూ ఫేస్ చేయలేదనుకుంటాను. చెప్పిన తర్వాతే మీకు తెలుస్తుంది నిజంగా అన్ని బాధలు నేను ఫేస్ చేశానా అని చెప్పేసి. అందరూ అనుకోవచ్చు అందరూ ఫేస్ చేశారులే నువ్వేం ఫేస్ చేశామని చెప్పి. బట్ నాది కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ. అది ఒక వీడియోతో అయ్యేది కాదు. త్వరలోనే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎప్పుడు అనేది త్వరలో అంటే ఒక 1 month తర్వాత అనుకోండి. ఇంకా 1 month తర్వాత మీకు ప్రెగ్నెన్సీ జర్నీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లైక్ నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ఎంత కాంప్లికేషన్ ఫేస్ చేశాను, ప్రెగ్నెన్సీలో ఎంత కాంప్లికేషన్ ఫేస్ చేశాను, ఆఫ్టర్ డెలివరీ ఎంత కాంప్లికేషన్ ఫేస్ చేశాను, ఇదంతా మీకు కంప్లీట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. చాలామందికి యూజ్ అవుతుందని నాకు తెలుసు. బికాజ్ చాలామంది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్క మదర్కి ఉంటుంది, పెళ్ళైన ప్రతి ఒక్క ఆడదానికి ఉంటుంది ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పేసి. అదొక వరం, దేవుడిచ్చే వరం. అది అందరికీ ఉంటుంది, అందరికీ యూజ్ అవుతుంది అని తెలుసు. బట్ ఏంటి అని అంటే నాకు కొంచెం టైం కావాలి. బికాజ్ నాకు ఇప్పుడు అంతట్లో అయితే ఆ వీడియో చేయాలని లేదు. బికాజ్ నా జర్నీ నార్మల్గా ప్రెగ్నెంట్ అంటేనే ఇంకా నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. మళ్ళీ అలాంటి ఫేస్ నా లైఫ్లోకి రావద్దు. బికాజ్ నేను పడినన్ని బాధలు మళ్ళీ అది ఊహించుకోవద్దు కూడా చెప్పాలంటే. అసలు అది మళ్ళీ ఊహించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అది అందరికీ తెలుసు, మా ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు నేను ఎన్ని బాధలు పడ్డాను అనేది కూడా. సో అది ఇప్పుడు అంతట్లో అయితే నేను మీతో షేర్ చేసుకోలేను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఒక 1 month 2 month టైం ఇవ్వండి నాకు. తర్వాత అయితే ఆబ్వియస్గా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. బికాజ్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని నాకు తెలుసు కాబట్టి అదైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను మీ అందరికీ. సో మరి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో చెప్పండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బై గాయ్స్.